బాగున్నోళ్ళకి బోరు కొట్టేసి, బాగున్నోళ్ళకి సమ్మగా అనిపించే మోటివేషన్‌ని, అందరికీ కావాల్సిన కామెడీలో కొన్ని చేదు నిజాలను మిక్స్ చేసి మీకు నచ్చేలా చెప్పడానికి నేను పడిన తిప్పలేంటో మీరే చూడండి. జాబు పోతే పోయేదేముంది బానిస సంకెళ్ళు తప్ప అని మిమ్మల్ని రెచ్చగొట్టేసి, ప్రాక్టికల్‌గా పాజిబుల్ కాని విషయాలన్నీ చెప్పేసి, దానికి మోటివేషన్ అని పేరు పెట్టేసి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికైతే నేను అస్సలు రాలేదు. ఏదో మీ శత్రువులాగా నిజం చెప్పేసి, మీ స్నేహితుడిలాగా ధైర్యం చెప్పడానికి వచ్చాను. ఉద్యోగం పోగానే ఓలమ్మ ఓలయ్య ఉద్యోగం పోయింది, డబ్బులు పోయాయి, ఎట్టారా బాబు బతికేది, అప్పులు తీర్చేది ఎలాగా, ఈఎంఐలు కట్టేది ఎలాగా, గర్ల్ ఫ్రెండ్కి ఏమని చెప్పుకోవాలి, నన్ను వదిలేద్దేమో. అసలు ఈ మధ్య బాగా కాల్ వెయిటింగ్ వచ్చేస్తుంది, నాకు డౌట్గానే ఉంది, అది నిజమైపోయేటట్టు ఉంది ఈ విషయం దానికి చెప్తే. పైగా ఈ మధ్య కోట ఎత్తే కానీ నిద్ర పట్టట్లేదు, ఇక పడుకునేది ఎలారా బాబో అని బాధపడే కంటే నిజాన్ని నిర్భయంగా నిర్మహమాటంగా బయటకు చెప్తేనే నీ వాళ్ళంటూ నీకు ఎవరున్నారో, నీకంటూ మిగిలిన ఒరిజినల్ ప్రపంచం ఏంటో నీకు తెలుస్తుంది. పైగా ఎన్నాళ్ళు ఎవరో కళలు నిజం చేయడానికి నానా గొడ్డు చాకరీ చేసి అలసిపోయారు కాబట్టి ఇట్స్ టైమ్ టు ఎంజాయ్ ఇండిపెండెన్స్ అని ఫిక్స్ అయిపోయి, ఎన్నాళ్ళు మీరు బిజీగా ఉండి మాట్లాడలేక వదిలేసిన మిస్డ్ కాల్స్ని మళ్ళీ గెలికి, అప్పుడప్పుడు పట్టించుకోవడం మానేసిన పేరెంట్స్ని ఫ్రెండ్స్ని పలకరిస్తూ, కొంచెం బయటికి వెళ్ళి ఫోన్ జోబులో పెట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఐలైన్ మ్యాచింగ్ ఇవ్వండి, చిన్న చిరునవ్వుతో పలకరించి చూడండి. ఎన్నాళ్ళు మీరు మిస్ అయిపోయిన నిజమైన ప్రపంచం ఏంటో మీకే తెలుస్తుంది. అంతేగాని జాబ్ పోయిందనే రీతను బోధత్వంతో చూసి బాధపడిపోయి నానా అప్పులు చేసి తాగేసి తందనాడితే తర్వాత మీ కాల్స్ కూడా ఎవడో ఎత్తడో, మీకు ఐలైన్ మ్యాచింగ్ ఇవ్వడానికి భయపడిపోయి మిమ్మల్ని చూస్తే పారిపోతారు చూసుకోండి. పైగా ఎన్నాళ్ళు తిని తినక తాగక ఎందుకు ఇలా గొడ్డులా కష్టపడుతున్నావో తెలియక, ఎందుకు బతుకుతున్నావో అర్థం కాక, ప్రశాంతంగా కూర్చోలేక నుంచోలేక పడుకోలేక ఒళ్ళంతా పట్టేసి సరైన రెస్ట్ లేక ఫిజికల్గా మెంటల్ ఎక్కిపోయి ఎందుకురా ఈ బతుకు అని అనిపించుంటుంది. శుభ్రంగా జిమ్కో పార్క్కో గ్రౌండ్కో రోడ్డు మీదకో అలా సరదాగా వెళ్ళి మీకంటే నానా కష్టాలు పడి బతుకుతున్న వాళ్ళందరినీ చూస్తూ ఐఎమ్ బెటర్ దెన్ దట్ అని ఫీల్ అవ్వకుండా ఆ పొజిషన్ మీరు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించండి. కానీ ఈ పరిస్థితుల్లో ఫ్యూచర్ గురించి పక్కన పెట్టేసి ముందు మీ వాళ్ళకు ఎలా ఉందో చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో గొడ్డులాగా కష్టపడి ఫ్యామిలీ టైము పర్సనల్ టైం అంతా వేస్ట్ చేసేసి తిని తినక సరిగ్గా నిద్రపోక తాగింది ఎక్కక ఇన్నాళ్ళు కష్టపడింది చాలు, జాబు పోతే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అని రియలైజ్ అయితే మిమ్మల్ని పీకేవాడు ఎవడూ లేడు. ఆల్రెడీ పీకేశారనుకోండి, కానీ ఫ్యూచర్లో మిమ్మల్ని ఎవరో పీకే అవకాశం ఇవ్వకుండా మీరే నలుగురిని పీకే పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ వాళ్ళకు కూడా ఈ వీడియో పంపించేసి మోటివేట్ చేసేస్తారని మనసారా ఆశిస్తున్నాను. ఉద్యోగాలు పోయినోళ్ళు, చేస్తున్నోళ్ళు, జాయిన్ అవుదాం అనుకున్నోళ్ళు, మానేద్దాం అనుకున్నోళ్ళు ఈ వీడియో పూర్తిగా చూసి అవసరమైన వాళ్ళకి పంపిస్తారని సమన్వయంగా కోరుకుంటున్నాను. జాబు పోవడం అంటే ఆగిపోవడం కాదే, ఎంతకంటే మంచి జాబు మళ్ళొచ్చే అవకాశములే. ఏంట్రా బాబు ఇడెవడో కానీ గాన గుడ్ల గోపలాగా ఉన్నాడు, ఎలా పాడాడేంట్రా బాబు అని తిట్టుకోకండి. నేనేం పెద్ద సింగర్ని కాదు, సాదాసీదా పేద మనిషిని అంతే.